వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. మాది కొండయ్య గారిపాలెం. మైనార్టీ తిరగక ముందే పెళ్లి చేసింది కాక మళ్ళా బలవంతంగా లేనిపోని అత్యాచారాలన్నీ మోపుతూ నా మీద నన్ను జైలుకి పంపించి సంవత్సరం బాధపడేలా చేశారు. చేసిందే కాక బయటకు వచ్చిన తర్వాత నా బిడ్డగడకు పోతే మడ్డుగుడు నన్ను పిచ్చి పిచ్చిగా వాగి ఇష్టప్రకారం మాట్లాడి చేసిందే కాక ఈరోజు నా మీద నేరం మోపుతున్నారు. చెయ్యని తప్పులకు కూడా అనిపించాల్సి వస్తుంది. ఎక్కడికి పోయినా నాకు న్యాయం జరగట్లేదు. డిఎస్పీ గారిని కలవాలంటే డిఎస్పీ గారి కాడ ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్ గారు మీరు ఏం పిక్కుంటారో పిక్కుని ఏం చేసినా సరే మేము సంధించము, మేము లెటర్ పెట్టను, సార్తో మాట్లాడినివ్వనని మాట్లాడుతున్నారు. ఏ రోజుకైనా వాళ్ళ వల్ల నాకైతే ప్రాణహాని ఉంది సార్. మా అత్త, మామ, మరుదులు, భర్త, నా మాలి తిరుపతి శారదమ్మ, మా తిరుపతిరావు గుమ్మడి బందుల్లో ఉంటారు. మా దగ్గర పడుకో అని చెప్పి పిచ్చ పిచ్చిగా మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు నా తరపున మాట్లాడేదానికి ఎవరు లేరని వాళ్ళ ఇష్టారాజ్యం చేసి కొట్టి కడుపుతో ఉన్నప్పుడు కూడా చిత్రహింసలు పెట్టి కొట్టిందే కాక ఈరోజు కూడా నా మీద నిందలు మోపిట్లా చేస్తున్నారు. నాకనేది ఎవరు లేరు. ఇష్టం లేని పెళ్లి చేసిందే కాక ఎవరు నా దగ్గరికి రారు, నన్ను పట్టించుకోవట్లేదు. అమ్మ నాన్న లేరు. వదిలేసేటప్పటికి అమ్మ నాన్న చనిపోయారు. నేను ఇప్పుడు పళ్ళ బండి పెట్టుకొని నా వ్యాపారం నేను చేసుకుంటే నా కాళ్ళ నేను నిలబడుతుంటే అందరూ ఏకారం చేస్తూ మాట్లాడుతున్నారు. అక్క, పిన్ని, బాబాయ్, శ్రీను, సరసమ్మ, శిరీష. నా వయసు 13 సంవత్సరాలు. ఇప్పుడు 19 సంవత్సరాలు. నా బిడ్డ మా అత్త మామ దగ్గర ఉంది. కానీ నా బిడ్డకు అనేది ఏ రోజైనా అన్యాయం జరగద్ది అన్నందుకు ఇప్పుడు నా వెందుకు తిరగబడుతున్నారు. ఆ రోజు నేను చెప్పకముందే నా బిడ్డను నా కాడి నుంచి దూరం చేసి నన్ను జైలుకు పంపించింది కాక ఈరోజు వచ్చేసి నా బిడ్డను నేను వద్దన్నట్టుగా చెప్తున్నారు. అన్ని దిక్కల్లా మైనార్టీ తీరలేదని పంపించారు.